నమస్కారం వార్తలకి స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పలు చోట్ల పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలు దండుమల్కాపూర్ పారిశ్రామిక పార్క్ లో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ పలు పరిశ్రమలకు ప్రారంభోత్సవం పరిశ్రమల స్థాపనకు పారదర్శకంగా అనుమతులు ఇస్తున్నామన్న కేటీఆర్ అన్ని రంగాల్లో రాష్ట్రం అద్భుతమైన పురోగతి సాధిస్తోందని వెల్లడి నాగర్ కర్నూల్లో సీఎం కేసీఆర్ పర్యటన కలెక్టరేట్ పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ ప్రభుత్వంతో రేషన్ డీలర్ల చర్చలు సఫలం డీలర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న గంగుల కమలాకర్ భారత్ జర్మనీ రక్షణ మంత్రుల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల మధ్య సహకారం మరింత బలోపేతమయ్యే దిశగా చర్యలు తీసుకున్నట్లు రాజ్నాథ్ సింగ్ వెల్లడి రాగల 3 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం వార్తల్లోని వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పలు చోట్ల పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి రాష్ట్రంలో పరిశ్రమలకు అత్యంత పారదర్శకంగా అనుమతులు ఇస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు టీఎస్ ఐపాస్ లాంటి విధానం అమెరికాలో కూడా లేదని పేర్కొన్నారు చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు చేసిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా నైపుణ్య అభివృద్ధి కేంద్రం కామన్ ఫెసిలిటీ సెంటర్ వ్యర్థాల శుద్ధి కేంద్రం తదితర సౌకర్యాలను మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు చిన్నారుల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న తెలంగాణ టాయ్స్ పార్కు శంకుస్థాపన చేశారు ఏకకాలంలో 51 సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలను మంత్రులు ప్రారంభించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతంగా పురోగతి సాధిస్తోందని తెలిపారు ఐటీ ఉత్పత్తుల నుంచి ఆహార ఉత్పత్తుల వరకు అన్ని రంగాల్లో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి నమోదు చేస్తుందన్నారు పరిశ్రమల ఏర్పాటులో అత్యంత పారదర్శకంగా అనుమతులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని గుర్తు చేశారు టీఎస్ ఐపాస్ విధానంలో 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు ఏ అనుమతి కానీ అవసరం లేకుండా మొట్టమొదటి రోజే ఫ్యాక్టరీ నిర్మాణం మొదలు పెట్టవచ్చు స్థానిక పంచాయతీ కానీ స్థానిక మున్సిపాలిటీ కానీ జిల్లా పరిషత్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్కరిని అడగవలసిన అవసరం లేదు యూ కెన్ సెల్ఫ్ సర్టిఫై యువర్ సెల్ఫ్ అంటే స్వీయ ధృవీకరణ ద్వారా నేను చట్టానికి లోబడి రాష్ట్రంలో ఉన్న నిబంధనలకు లోబడి పనిచేస్తాను అని మీరు కనుక ఒక స్వీయ ధృవీకరణ ఇచ్చుకుంటే అది చాలు అని చెప్పిన రెండవ మాట ఏం చెప్పినా అంటే మీరు ఒకసారి ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించిన తర్వాత 15 రోజుల లోపల మాకు టీఎస్ ఐపాస్ పోర్టల్లో మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టుబడి ఎంత ఏ రకమైన పరిశ్రమ మీరు పెట్టబోతున్నారు కాలుష్య కారక పరిశ్రమనా కాలుష్య రహిత పరిశ్రమనా అది చెప్పండి దాంతోపాటు ఎంతమందికి ఉపాధి కల్పించబోతున్నారు ఈ వివరాలన్నీ మాకు ఇచ్చినట్టయితే ఏ అధికారిని కలవాల్సిన అవసరం లేదు 15 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తాం ఇవ్వకపోతే 16వ రోజు ఆటోమేటిక్ అప్రూవల్ అని చెప్పిన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 52 కోట్ల రూపాయలతో నిర్మించిన జిల్లా కలెక్టరేట్ను 35 కోట్లతో చేపట్టిన పోలీస్ భవన సముదాయాలను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రారంభించారు అంతకుముందు ముఖ్యమంత్రి నూతన కార్యాలయం వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఆ తర్వాత కలెక్టరేట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అధికారులు ఘన స్వాగతం పలికారు కార్యాలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఛాంబర్లో కలెక్టర్ ఉదయ్ కుమార్ను ఆసీనులను చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఎస్ శాంతికుమారి మంత్రులు అధికారులు పాల్గొన్నారు నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని కొల్లాపూర్ చౌరస్తాలో 12 ఎకరాల విస్తీర్ణంలో కలెక్టరేట్ను నిర్మించారు కలెక్టరేట్ భవనం నుండి 32 శాఖల కార్యాలయాలు పనిచేయనున్నాయి అయిన నేటి నవభారతం అన్ని రంగాల్లోనూ పురోగమిస్తుంది కొత్త తరం కొత్త ఆలోచనలతో కొత్త భారతదేశాన్ని నిర్మిస్తోంది మరియు దేశంలోని బాధ్యత గల పౌరులందరూ సమయానికి చెల్లించే ముందస్తు పన్ను కారణంగా ఇవన్నీ సాధ్యమయ్యాయి
మీరు కూడా సకాలంలో ముందస్తు పన్ను చెల్లించడం ద్వారా దేశ ప్రగతిలో భాగస్వామి అవుతారు. అడ్వాన్స్ ట్యాక్స్ డిపాజిట్ చేయడానికి చివరి తేదీ 15 జూన్ 2023. టీడీఎస్, టీసీఎస్ ని తీసివేసిన తర్వాత 10,000 లేదా అంతకంటే ఎక్కువ పన్ను బాధ్యత కలిగిన ఏదైనా కంపెనీ, కార్పొరేట్ లేదా వ్యక్తులు మరియు సంస్థలు జూన్ 15, 2023 లోపు తమ ముందస్తు పన్ను వాయిదాను చెల్లించాలి. ప్రత్యేక్ ఆయకర్ దాత, ఏక్ రాష్ట్ర నిర్మాత. నాగర్ కర్నూల్లో ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పార్లమెంట్ సభ్యులు రాములు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవి జూనియర్ కాలేజీలు కూడా వచ్చినాయి. ఆ విధంగా ఒక అద్భుతమైనటువంటి సదుపాయం వచ్చినప్పుడు అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలంగాణ మోడల్ కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో దేశ రాజకీయాల్లో ముందుకు సాగుతామన్నారు. అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతగానో అభివృద్ధిని సాధించిందన్నారు. విద్యుత్ సమస్యను అధిగమించామన్నారు. సాగునీటి సమస్య పోయిందని తెలిపారు. పోడు భూముల్ని అర్హులకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ధరణిలో సమస్యలుంటే అధికారులకు, ఎమ్మెల్యేలకు చెప్పండి అన్నారు. మంత్రులకు చెప్పండి అన్నారు. నిమిషాల మీద పరిష్కారం చేస్తారని కేసీఆర్ ప్రజలకు సూచించారు. పద్ధతులు చేస్తా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం. నేను ఈ వేదిక ఇలా నాగర్ కర్నూలులో ఉన్నా కానీ యావత్తు తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ వేదిక నుంచి మీరు ఆలోచించండి, ఏది మంచిదో ఏది చెడ్డదో. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా, ఒకవేళ ధరనే లేకపోతే ఇలా లక్షలకు కోట్లకు పెరిగిన ఈ భూముల ధరలకు ఎన్ని పంచాయతీలు అవుతుండే, ఎన్ని పోలీస్ కేసులు అవుతుండే, ఎన్ని బాధలు అవుతుండే, ఎన్ని మర్డర్లు అవుతుండే. ఇలా అది లేదు. పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి. పల్లెలు ప్రశాంతంగా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, వడ్లు అమ్మంగానే పైసలు వచ్చి బ్యాంకులో పడుతుంది. మీకు ఇచ్చినటువంటి సాధికారికను, ప్రభుత్వం మీకే ఇచ్చినటువంటి అధికారాన్ని మళ్ళీ మీరు కోల్పోతారా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు బంధు తెచ్చినా, రైతు బీమా తెచ్చినా, 24 గంటల కరెంట్ ఇచ్చినా, ధరణి తెచ్చినా రైతులను కంటికి రెప్పలేక కాపాడుకోవాలని చెప్పి నేను పడే తపన వల్లనే ఇవన్నీ తెచ్చినాం తప్ప వేరే ఉద్దేశం కాలే. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 14 నిర్వహించే వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా వైద్యారోగ్య శాఖ దినోత్సవం నాడు చేసే కార్యక్రమాల గురించి చర్చించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని వివరించారు. ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి ఎదిగిందని తెలిపారు. వైద్య ఆరోగ్య రంగంలో సాధించిన ప్రగతిని జిల్లాల వారీగా వివరించాలని హరీష్ రావు సూచించారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కుల వృత్తులు, చేతి వృత్తులకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం రూపొందించిన వెబ్సైట్ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. విశ్వబ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కుల వృత్తులు, చేతి వృత్తుల్నే నమ్ముకునే జీవిస్తున్న వారికి 1,00,000 వరకు ఆర్థిక సహాయం అందించాలని గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు విధి విధానాలను వేగంగా రూపొందించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అర్హులైన వారు tsobbsbc.cgg.gov.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రేషన్ డీలర్ల సమ్మెతో కేంద్రం పంపిణీ చేస్తున్న బియ్యం పేదలకు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం సకాలంలో చెల్లిస్తున్న రేషన్ డీలర్ల కమిషన్ను బీఆర్ఎస్ ప్రభుత్వం తమ సొంతానికి వాడుకుంటోందని ఆరోపించారు. తక్షణం రేషన్ డీలర్ల సమస్యల్ని పరిష్కరించి పేదలకు కేంద్రం పంపిణీ చేసే బియ్యాన్ని అందించేందుకు
చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉండగా ఆందోళన బాట పట్టిన రేషన్ డీలర్ల ప్రతినిధులతో పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ సచివాలయంలో సమావేశమయ్యారు. వారి డిమాండ్లపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. సమావేశం అనంతరం ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని రేషన్ డీలర్ల ప్రతినిధులు ప్రకటించారు. ఈ నెల 9వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. చేప ప్రసాదం పంపిణీ కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ కారణంగా 3 ఏళ్ల పాటు చేప ప్రసాదం పంపిణీ జరగలేదని గుర్తు చేశారు. చేప ప్రసాదం కోసం తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. గడిచిన 50-60 సంవత్సరాల నుంచి బత్తిన హరినాథ్ గౌడ్ వాళ్ళ ఫ్యామిలీ చేప ప్రసాదం వేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటిది. రెండోది, గతంలో అరకొర ఏర్పాట్లతోని వచ్చే జనమంతా మన తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం నుంచి చాలా రాష్ట్రాల నుంచి ఒక నమ్మకంతో ప్రజలు వస్తారు. వాళ్ళకు అస్తమా కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు చేప ప్రసాదం తీసుకుంటే మా ఆరోగ్యం బాగుంటుంది అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని బేస్ చేసుకుని లక్షల సంఖ్యలో ఇక్కడికి మరి జనం వస్తారు. అయితే తెలంగాణ ప్రభుత్వం రాకమునుపు అరాకుర ఏర్పాట్లతోని ప్రజలందరూ ఇబ్బంది పడి కొన్ని సందర్భాలలో ధర్నాలు కూడా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు చేసేది హరినాథ్ గౌడ్ గారి కుటుంబ సభ్యులైనప్పటికీ మన హైదరాబాద్ సిటీలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని హరినాథ్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు చేస్తున్నందుకు వారికి కంగ్రాట్ చేస్తూ ఏర్పాట్లు కూడా అంత ఘనంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆశయం. హైదరాబాద్లో G20 సమావేశాల్లో పాల్గొంటున్న దేశ విదేశీ ప్రతినిధులు ఈరోజు నగర శివార్లోని జీనోమ్ వ్యాలీని సందర్శించారు. ఇక్కడ భారత వైద్య పరిశోధన మండలి ICMRకు చెందిన నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. 110 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కేంద్రం దక్షిణాసియాలోనే అతిపెద్ద పరిశోధన కేంద్రం. టీకాల తయారీకి ఇక్కడ గుర్రాలు, పందులు, మేకలు, కోతులపై పరిశోధనలు ముమ్మరంగా జరుగుతుంటాయి. భవిష్యత్తులో వచ్చే వివిధ రకాలైన వైరస్ల ప్రభావంపై కూడా ఇక్కడ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూ ఉంటారు. కొత్త మందుల తయారీ కోసం ప్రీ క్లినికల్ పరీక్షలను కూడా ఇక్కడ జంతువులపై చేస్తున్నారు. ఈ సందర్భంగా G20 ప్రతినిధులు ప్రయోగశాలల్ని పరిశీలించి అక్కడ జరిగే కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. G20 ప్రతినిధులు భారత్ బయోటెక్ పరిశోధనా కేంద్రాన్ని కూడా సందర్శించారు. వ్యాక్సిన్ల తయారీ ప్రక్రియను వారు అడిగి తెలుసుకున్నారు. భారత్ బయోటెక్ చేపడుతున్న పరిశోధన కార్యకలాపాలు, వ్యాక్సిన్ల ఉత్పత్తి గురించి సంస్థ చైర్మన్ కృష్ణ ఎల్లా, మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా విదేశీ ప్రతినిధులకు వివరించారు. G20 కూటమి దేశాల 3 రోజుల సమావేశాలు ఈ సాయంత్రం హైదరాబాద్లో ముగిశాయి. ముగింపు కార్యక్రమంగా వైద్య రంగంలో పరిశోధన, అభివృద్ధిలో ప్రపంచ దేశాల పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై సమాలోచనలు జరిగాయి. సభ్య దేశాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. ఆరోగ్య రంగంపై G20 3వ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈ నెల 6న ప్రారంభమయ్యాయి. రానున్న రోజుల్లో కోవిడ్ వంటి అత్యవసర వైద్య పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూ అందరికీ నాణ్యమైన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంపై G20 కూటమి సభ్య దేశాల ప్రతినిధులు చర్చించారు. సమావేశాల్లో ప్రధానంగా 3 అంశాలు: వైద్య అత్యవసర సవాళ్లను అధిగమించడం, ఫార్మా రంగం బలోపేతం చేసుకోవడం, డిజిటల్ హెల్త్లపై చర్చలు జరిగాయి. వైద్య రంగాన్ని బలోపేతం చేసుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో పరస్పర సహకారం పెంచుకోవాలని ఈ సందర్భంగా పలువురు వక్తలు పిలుపునిచ్చారు. సమావేశాలను కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ప్రారంభించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, భగవంత్ ఖూబా, కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. పలు అంతర్జాతీయ సంస్థలు, ఫార్మా సంస్థల ప్రతినిధులు, టీకా ఉత్పత్తిదారులు తదితరులు కూడా సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య రంగంలో డిజిటల్ సేవలను మరింతగా విరివిగా ఉపయోగించుకునేందుకు ప్రపంచ స్థాయిలో ఒక వేదికను ఏర్పాటు చేయాలని భారత్ G20 దేశాలకు ప్రతిపాదించింది. డిజిటల్ సేవలను వినియోగించుకోవడంలో దేశాల మధ్య ఉన్న అంతరాలను తొలగించేందుకు ఈ విశ్వ వేదిక తోడ్పడుతుందని తెలిపింది.
రక్షణ సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్, జర్మనీ తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ మధ్య ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు ప్రాంతీయ సమస్యలపై చర్చించారు. ఇరు దేశాల ప్రాధాన్యతలను పంచుకున్నారు. జర్మనీ రక్షణ మంత్రితో తాను ఫలవంతమైన చర్చలు జరిపారని, యోగా పట్ల బోరిస్ పిస్టోరియస్కున్న మక్కువ అభినందనీయమని రాజ్నాథ్ సింగ్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. అంతకుముందు జర్మనీ మంత్రి న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. దేశం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో వెళుతోందని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు భారతీబెన్ ధీరుభాయ్ సియాల్ అన్నారు. భువనగిరి పట్టణంలో జరిగిన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ మహాజన సంపర్క్ యోజన కార్యక్రమంలో భారతీబెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 9 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. రేషన్ బియ్యాన్ని కూడా ప్రజలకు అందించడం లేదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతో బీజేపీకి పొత్తు ఉండదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. सबसे स्पीड से सबसे ज्यादा और जल्दी ग्रो करने वाली इकोनॉमी है तो वो आज भारत में है। ये बहुत सारे काम जो देश में धर्मों से बदलाव ला रहे हैं, ऐसे काम मोदी गवर्नमेंट ये 9 साल में कर चुकी है। हमारे स्वातंत्र से और हम आजादी का अमृत काल अभी मना रहे हैं। आजादी के 75 साल होने वाला है, लेकिन ये आजादी के 75 साल और जब 2047 में हम शताब्दी मनाएंगे आजादी की, ये 25 साल का जो पीरियड है, टेन्योर है, उसको हम आजाद काल कह सकते हैं, अमृत काल कह सकते हैं। और 25 बार ये साल है जो अमृत काल के 25 साल टारगेट रखा गया है। तो 25 साल जो अमृत काल के है उसमें पूरे भारत में हम बोलते हैं कि स्वामी विवेकानंद ने एक बार कहा था कि भारत विश्व गुरु बनेगा। एक दिन भारत विश्व गुरु था और भारत एक दिन फिर से विश्व गुरु बनेगा। तो मुझे लगता है कि आज विश्व गुरु बनने की दिशा में भारत देश चल पड़ा है। इनका गौरव हम आज तक नहीं कर पाए थे। हमारे सरदार वल्लभ भाई पटेल जो संयुक्त भारत संघ बनाया, अखंड भारत संघ जिसने बनाया, वो सरदार वल्लभ भाई पटेल की सबसे ऊंची प्रतिमा, दुनिया में सबसे हाईएस्ट प्रतिमा सरदार वल्लभ भाई पटेल की आज गुजरात में मौजूद है। देश विदेश के लोग यहाँ आके हमारे लीडर कैसे थे उनकी जानकारी ले रहे हैं। దేశంలో తెలంగాణ నెంబర్ 1గా నిలుస్తోందంటే అందుకు టీడీపీ ప్రభుత్వం వేసిన పునాదే కారణమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో అడుగడుగునా టీడీపీ ముద్ర ఉందన్నారు. 2 రాష్ట్రాల తెలుగువారి కోసం టీడీపీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీడీపీ అధ్యక్షుడు స్థానిక నేతలతో చర్చించారు. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలని నాయకత్వానికి సూచించారు. పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడవద్దని తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ప్రస్థానం ఇప్పుడే మొదలైందని ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా టీ హబ్లో పరిశ్రమల శాఖ నిర్వహించిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు విదేశీ పర్యటన చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల్ని రాబట్టేందుకు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుందన్నారు. దేశ విదేశాల నుంచి రాష్ట్రాల వరకు పోటీపడి మరీ పెట్టుబడుల్ని ఇక్కడికి రప్పించాల్సి ఉంటుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు విదేశీ పర్యటన చేస్తామని, పోరాడి సాధించుకున్న తెలంగాణలో యువతకి సాధ్యమైనన్ని ఎక్కువ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న తపనతో కృషి చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. అదర్ యాక్టివిటీస్ అంటే రోజుకు 2 మీటింగ్లు చేసి మిగతా టైం అంతా సైట్ సీయింగ్ టూరిజం టైప్ బ్యాచ్ కాదు. మేము వెళ్తే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్,
ఎన్ని మీటింగ్స్ చేయగలితే, ఎంతమందిని కలవగలితే, ఎంతమందికి తెలంగాణ గురించి చెప్పి ఎంతమందిని మన రాష్ట్రానికి అట్రాక్ట్ చేయగలిగితే అంత మంచిదన్న ఉద్దేశంతో ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలు పెడితే రాత్రి డిన్నర్ మీటింగ్ దాకా మేము బ్యాక్ టు బ్యాక్ మీటింగ్లు పెట్టుకుంటాం. అయితే జనరల్గా ఏమవుతుందంటే వేరే దేశానికి వెళ్ళినప్పుడు when we go to another country, typically it is the government of India, the Ministry of External Affairs, the Indian embassies, the Indian consul general's offices there, they facilitate a lot of meetings for us. We take care of a lot of delegations, government of India delegations, many state delegations come to us, many trade bodies come to us. But I've rarely seen a state with such passion, such commitment and such hunger. Why is this the case, you think, is what he asked. He said, why do you think this is the case? Why do you think Telangana, what makes Telangana special? So I only had one answer for him. I said, sir, we really had to fight hard for this state. We fought 14 years to make this dream a reality. We fought really hard. And this state has not just come about, overnight. It is fraught with struggle, with sacrifices, with hundreds of youngsters losing their lives. So we owe it to them. We owe it to the people of our state. We owe it to those who lost their lives, who gave their lives. And we owe it to them to prove that we are no less than anybody. In fact, we are probably far better than anybody else in India. అభివృద్ధి అయినా సాంకేతికత అయినా నేటి నవభారతం అన్ని రంగాల్లోనూ పురోగమిస్తుంది. కొత్త తరం కొత్త ఆలోచనలతో కొత్త భారతదేశాన్ని నిర్మిస్తోంది. మరియు దేశంలోని బాధ్యత గల పౌరులందరూ సమయానికి చెల్లించే ముందస్తు పన్ను కారణంగా ఇవన్నీ సాధ్యమయ్యాయి. మీరు కూడా సకాలంలో ముందస్తు పన్ను చెల్లించడం ద్వారా దేశ ప్రగతిలో భాగస్వామి అవుతారు. అడ్వాన్స్ ట్యాక్స్ డిపాజిట్ చేయడానికి చివరి తేదీ 15 జూన్ 2023. టీడీఎస్ టీసీఎస్ ని తీసివేసిన తర్వాత 10,000 లేదా అంతకంటే ఎక్కువ పన్ను బాధ్యత కలిగిన ఏదైనా కంపెనీ, కార్పొరేట్ లేదా వ్యక్తులు మరియు సంస్థలు జూన్ 15, 2023 లోపు తమ ముందస్తు పన్ను వాయిదాను చెల్లించాలి. ప్రత్యేక్ ఆయకర్ దాత ఏక్ రాష్ట్ర నిర్మాత. దేశీయంగా పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్దతు ధర పథకం కింద తుర్రు, ఉరద్, మసూర్ కోసం 40% సేకరణ సీలింగ్లను తొలగించింది. ఈ నిర్ణయంతో సీలింగ్ లేకుండా ఎంఎస్పీతో రైతుల నుండి ఈ పప్పు ధాన్యాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఈ పప్పు ధాన్యాలను ప్రభుత్వం లాభసాటి ధరలకు కొనుగోలు చేయడం వల్ల రాబోయే ఖరీఫ్, రబీ సీజన్లలో తుర్రు, ఉరద్, మసూర్ పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంపొందించడానికి రైతులను ప్రోత్సహించడంలో సహాయపడుతుందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ గృహజ్యోతి పథకాన్ని వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం 200 యూనిట్లలోపు వినియోగదారులకు ఉచిత విద్యుత్ వర్తిస్తుందని పేర్కొంది. ఇది అద్దె ఇళ్లలో ఉండేవారికి కూడా వర్తిస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 ఎన్నికల వాగ్దానాల్లో గృహజ్యోతి పథకం కూడా ఒకటి. ఇక మహిళలకిచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఈ నెల 11 నుండి అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ కేసు నమోదు చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఒడిశా ప్రభుత్వం సూచనల మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ నెల 2న ఒడిశాలోని బహనాగా బజార్ రైల్వే స్టేషన్కు సమీపంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్, యశ్వంత్పుర హౌడా ఎక్స్ప్రెస్తో పాటు గూడ్స్ రైలు ప్రమాదంపై కేసు నమోదు చేసేందుకు డీఓపీటీ సిబిఐకి అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత సిబిఐ బృందం బాలాసోర్ చేరుకుంది. దాదాపు 10 మంది సభ్యుల సిబిఐ బృందం ఘటనా స్థలం చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. ఘటనా ప్రాంతంలో ఆధారాలను సిబిఐ అధికారులు సేకరించారు. ఈ ఘటనపై సిబిఐ అధికారులు విభిన్న కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నట్లు సౌత్ ఈస్ట్ రైల్వే ప్రజా సంబంధాల అధికారి మాట్లాడుతూ ఫోరెన్సిక్, సిబిఐ బృందాలు ప్రమాదాలకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నాయని చెప్పారు. अलग अलग लोकेशंस पे लोग हैं जहाँ सीआरएस सीबीआई सब लोग काम कर रहे हैं. दे आर कलेक्टिंग द एविडेंसेस. बिल्कुल बिल्कुल इसमें कोई इशू नहीं है. दोनों कोऑर्डिनेशन में काम कर रही है. दोनों एक दूसरे का जो भी हेल्प है वो भी किया जा रहा है. रेलवे से भी जो असिस्टेंस है वो दिया जा रहा है प्रॉपर. जो भी चीज़ उनको चाहिए, जैसे उन्होंने कहा था कि एविडेंसेस को सिक्योर करने के लिए, तो भी आप देख रहे होंगे कोचेस को हमने सिक्योर करके रखा है. जितने भी रेल्स जो थे, डैमेज रेल्स थे, स्लीपर्स थे, वो सबको अलग करके रखा गया है
ताकि उसका एविडेंसेस टैंपर ना हो। जो हमारी फाइल्स थी, जो मशीन्स थी, जो डेटा लॉगर्स की रीडिंग थी, सारा चीज़ को हमने सील करके रखा हुआ है और उनके CRS एंड CBI को पुटअप किया जाएगा। सारे एंगल्स की जांच की जाएगी, सिग्नलिंग एस्पेक्ट, ऑपरेटिंग एस्पेक्ट, TRD एस्पेक्ट, मतलब एवरीथिंग विल बी लुक्ड एट, ट्रैक पैरामीटर्स, एवरीथिंग विल बी लुक्ड इनटू इन डिटेल बाय देम। लॉकिंग सिस्टम का कुछ कहा जा रहा है जी, वो जैसे मंत्री जी ने बोला है, देयर इज इन रिकंसिडर टुवर्ड्स दैट, लेकिन वो अभी CRS देख रहे हैं। कंक्रीट इन्फॉर्मेशन वो देंगे, सारे एविडेंसेस वो हम लोग देंगे, सबमिट करेंगे रिपोर्ट्स, हम लोग आपको डिस्क्लोज करेंगे। మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని సొంతంగా మహిళలే స్వయం ఉపాధి పొందుతూ మరికొంతమందికి ఉపాధి చూపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న మహిళా సమైక్య సంఘాలపై సిద్దిపేట జిల్లా దూరదర్శన్ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల పురపాలక సంఘాల పరిధిలో 4127 స్వయం సహాయక సంఘాలున్నాయి. ఇందులో 43,093 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా స్వయం సహాయక సంఘాలను పొదుపు వైపుగా నడిపిస్తోంది. మహిళలు స్వయం ఉపాధి పొందడంతో పాటు మరో 4గురికి అండగా నిలిచేందుకు దోహదం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్ DAY-NULM పట్టణ పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. గృహిణులుగా ఉండే మహిళలు సొంతంగా వ్యాపారాలు చేస్తూ కుటుంబ పోషణకు తోడ్పాటు అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కొత్తగా 28 మహిళా సంఘాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా చర్యలు చేపట్టగా ఇప్పటివరకు 17 సంఘాలు ఏర్పాటయ్యాయి. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో రీసోర్స్ పర్సన్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, పట్టణ సమన్వయకర్తలు మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తున్నారు. అంతేకాకుండా వారికి బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళా సంఘం సభ్యులు దూరదర్శన్ ప్రతినిధితో మాట్లాడుతూ గతంలో ఎలాంటి పనులు లేకపోవడంతో ఇంటి వద్దే ఉండేవారమని, మెప్మా ఆధ్వర్యంలో బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని ఉపాధి పొందడమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాన్ని క్రమ పద్ధతిలో తిరిగి చెల్లిస్తున్నామన్నారు. నా దగ్గర 25 సంఘాలు ఉంటాయి. అందులో ఒక 250 నుంచి 260 వరకు సభ్యులు ఉంటారు. దాంట్లో మేము బ్యాంకు లింకేజీ ఇప్పిస్తూ ప్రజలకు, సభ్యులకు లోను ద్వారా వాళ్లకు ఆర్థిక సహాయం అందేలా చేస్తూ ఉంటాము. వాళ్ళు లోను తీసుకొని వాళ్ళ జీవితాన్ని మెరుగుపరుచుకొని వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబంలో కానీ ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడుతూ ఉంటాము. దీనివలన వాళ్ళు చాలా ప్రయోజనాలు పొందడం జరుగుతుంది. చాలా వరకు ఒక 5-6 మెంబర్స్ వరకు బ్యాంగిల్ స్టోరు, బట్టల షాపు, కిరాణము, అలాగే కొంతమంది పిండి గిర్ని, కొంతమంది పచ్చళ్ళు తయారు చేయడం, ఇంకొంతమంది ఇంట్లోనే చిన్నగా చపాతీలు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం జరుగుతుంది. మాది సంత్ నిరంకారి సమైక్యలో అంబాబాయి మహిళా గ్రూప్, అందులో ఫస్ట్ లీడర్ని. మేము 10 లక్షల లోన్ తీసుకొని 10 మెంబర్స్ తలా 1,00,000 రూపాయలు పంచుకొని నేను స్వయంగా ఉపాధి పొందడానికి బ్యాంగిల్ స్టోరు స్టార్ట్ చేసినాను. ఆ బ్యాంగిల్ స్టోర్ స్టార్ట్ చేసిన నుంచి మాకు కొద్దిగా లాభంతో ఇంకా కొంచెం పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను స్వయంగా నిలదొక్కున్నాను. మాది మహిళా సంఘం పేరు గాయత్రి గ్రూపు. దాంట్లో నేను బ్యాంకు వాళ్ళు మాకు లోన్ ఇచ్చారు 10 లక్షలు. మేము 10 మంది సభ్యులము. అందరం కూడా స్వయం ఉపాధి కింద మేము అందరం కూడా షాపులు పెట్టుకున్నాము. మాది కిరాణం షాపు. నేను అంతకుముందు అయితే గృహిణిలా ఇంట్లో ఉండేదాన్ని. మా చిన్న షాప్ ఉండే. ఆ తర్వాత ఈ 1,00,000 రూపాయలతోని షాపును పెద్ద చేసుకొని దాంట్లో వచ్చిన ఉపాధితోని మా కుటుంబానికి సహాయంగా ఉంటున్నాను. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న హెవీ వాటర్ టార్పిడోను ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. సముద్ర గర్భంలో భారతీయ నేవీ ఈ పరీక్షను చేపట్టింది. అయితే టార్గెట్ను ఆ టార్పిడో ధ్వంసం చేసినట్లు నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయ నౌకాదళంలో ఇది సరికొత్త మైలురాయి అని పేర్కొంది. అండర్ వాటర్ యుద్ధ కార్యకలాపాల్లో భారత్ తన ఆయుధ సంపత్తిని పెంచుకున్నట్లు నేవీ వెల్లడించింది.
వాతావరణం తెలంగాణ రాష్ట్రం అంతటా రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే సూచనలు ఉన్నాయని కూడా పేర్కొంది. ఈ రోజు రేపు ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని కూడా పేర్కొంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను అల్పపీడనంగా మారింది. ఇది ఉత్తరం వైపుకు వెళ్లి తూర్పు మధ్య అరేబియా సముద్రం ఆగ్నేయం దిశగా కదులుతూ రానున్న 12 గంటల్లో మళ్లీ తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి సైక్లోన్ బైపర్ జాయ్గా పేరు పెట్టారు. దీని ప్రభావంతో 10వ తేదీ వరకు కేరళ, కర్ణాటక, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వచ్చే 5 రోజుల్లో కేరళ, లక్షద్వీప్, దక్షిణ కర్ణాటకల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. ఈ నెల 6, 7, 10వ తేదీల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు కేరళ, ఈ నెల 9, 10 తేదీల్లో దక్షిణ కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 5 రోజుల్లో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వేడిగాలులు కొనసాగుతాయని పేర్కొంది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పలు చోట్ల పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలు. దండు మల్కాపూర్ పారిశ్రామిక పార్కులో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ పలు పరిశ్రమలకు ప్రారంభోత్సవం. పరిశ్రమల స్థాపనకు పారదర్శకంగా అనుమతులు ఇస్తున్నామన్న కేటీఆర్. అన్ని రంగాల్లో రాష్ట్రం అద్భుతమైన పురోగతి సాధిస్తోందని వెల్లడి. నాగర్ కర్నూల్లో సీఎం కేసీఆర్ పర్యటన, కలెక్టరేట్, పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్. ప్రభుత్వంతో రేషన్ డీలర్ల చర్చలు సఫలం. డీలర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న గంగుల కమలాకర్. భారత్, జర్మనీ రక్షణ మంత్రుల మధ్య ద్వైపాక్షిక చర్చలు. ఇరు దేశాల మధ్య సహకారం మరింత బలోపేతమయ్యే దిశగా చర్యలు తీసుకున్నట్లు రాజ్నాథ్ సింగ్ వెల్లడి. రాగల 3 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం.